అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నేను ఈ కాకి యూనిఫామ్ ప్రజల రక్షణ కోసం, సమాజ శ్రేయస్సు కోసం ధరించడం జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగం నిర్వర్తించడం జరుగుతుంది. సుమారు నేను 20 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేయడం జరిగింది. ఈ 20 సంవత్సరాలలో ఏ ఒక్కరోజు కూడా పబ్లిక్కి వీడియో కాల్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. నేనే కాదు, కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఏ పోలీస్ అధికారి కూడా నేరస్తులకు కానీ వీడియో కాల్ చేసి ఎంక్వైరీ చేయడం, అరెస్ట్ చేయడం లేదు. ఒక్క విషయం మీకు క్లారిటీగా చెప్తాను. మీ అమ్మమ్మకో, తాతకో, మీ నాన్నకో, మీ అమ్మకో కానీ మరియు మీ బంధువులకు, మీ ఫ్రెండ్స్కు కానీ ఈ సైబర్ దొంగలు ఒక పోలీస్ యూనిఫామ్ వేసుకొని, ఒక జడ్జి యూనిఫామ్ వేసుకొని, ఒక లాయర్నని చెప్తూ, ఒక సిబిఐ, ముంబై, ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులమని చెప్తూ ఈ సైబర్ దొంగ పోలీసులు ఫోన్లు వీడియో కాల్ చేసి టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియాకి వెళ్ళి మాట్లాడుతున్నామని చెప్తూ ఫేక్ ఇన్ఫర్మేషన్స్ చూపిస్తూ మీరు మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, మీ ఫ్యామిలీ మెంబర్స్ని అరెస్ట్ చేస్తున్నామని బెదిరించి వారి దగ్గర నుంచి లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? మీరు ఆ దొంగన కొడుకులను పట్టుకొని కఠినంగా శిక్షించాలి, వాళ్ళని ఉరితీయాలి, వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని మీరు అంటారా లేదా? పోయిన డబ్బును ఎలాగైనా మాకు వచ్చేలా చేయాలని చెప్తారా లేదా? ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే కష్టపడి సంపాదించిన డబ్బు క్రిమినల్స్ చేతిలోకి వెళ్ళిపోతే చాలా బాధగా ఉంటుంది. ఈ సందర్భంగా, మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు, యావత్ ప్రజలందరికీ కూడా ఒక పోలీసుగా నేను హంబల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. చిన్న చిన్న లాజిక్లు తెలియకుండా మీకు తెలియని వ్యక్తి ఎవడో మీకు ఫోన్ చేసి మీరు ఎలాంటి తప్పు చేయకున్నా కానీ మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము, డిజిటల్ ఎంక్వైరీ చేస్తున్నాము, మీ ఫ్యామిలీ మెంబర్స్ని అరెస్ట్ చేస్తున్నాము అంటే ఎందుకు భయపడుతున్నారు చెప్పండి? ఎందుకు భయపడుతున్నారు? అసలు వాళ్ళు కల్పితంగా క్రియేట్ చేసిన డాటాని మీకు పంపించి భయపెట్టిస్తారు. అప్పుడు ఎందుకు భయపడుతున్నారు? భయపడొద్దు కదా. నేను చాలా బాధపడుతున్నాను, చాలా అప్సెట్గా ఫీల్ అవుతున్నాను. అరే, ఏదైనా తప్పు చేసినా పట్టుకరానికి పోతేనే వాడు నేను రేపొస్తా, మాపొస్తా, నేనేం తప్పు చేయలేదు, కోర్టుకు వెళ్ళి సమన్స్ ఉన్నాయా, వారెంట్ ఉన్నాయా, నాకు ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, నాకు మీ సిఐ తెలుసు, ఎస్ఐ తెలుసు, డీజీపీ తెలుసు, ఎస్పీ తెలుసు అని చాలా రకాల సమాధానాలు చెప్తారు. అలాంటి ప్రజలు ఉన్న సమాజంలో మీరు ఒక్క వీడియో కాల్లో మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని ఒక్క మాటకు మొత్తం బెంబేలెత్తిపోయి ఇది కొంపలు మునిగిపోయినట్టు కష్టపడి సంపాదించుకున్న పైసా వాడి చెప్పిన అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసిస్తున్నారు. ఇవి నిజంగా జరిగిన కేసులు. నేను నా ప్రత్యక్షంగా వాళ్ళ బాధని చూస్తే నాకే బాధ అనిపించింది. వాళ్ళు మా అమ్మమ్మ ఏజ్ ఉన్నారు, మా నాయనమ్మ ఏజ్ ఉన్నారు, మా తాత ఏజ్ ఉన్నారు, మా నాన్న ఏజ్ ఉన్నారు, మా అమ్మ ఏజ్ ఉన్నారు.
వృద్ధాప్యంలో చట్టాలు, పోలీసులు ఏం చేస్తారు, పోలీస్ ప్రొసీజర్ ఎలా ఉంటుందని తెలియక, ఇంకొకటి ఈ డిజిటల్ అరెస్ట్, డిజిటల్ ఎంక్వైరీలో బలైన వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన ఎడ్యుకేటెడ్ పీపులే ఉన్నారు. మళ్ళా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, గెస్టెడ్ హోదాలో పనిచేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, రిటైర్డ్ ఉద్యోగులు, టీచర్స్, ఇంజనీర్సు, డాక్టర్సు ఉన్నారు. మీరు ఒక్కసారి భారత రాజ్యాంగం గురించి తెలుసుకోండి. భారత రాజ్యాంగంలోని 462 ఆర్టికల్స్లో ఏ ఆర్టికల్స్లో కూడా ఈ డిజిటల్ ఎంక్వైరీ, డిజిటల్ అరెస్ట్ గురించి చెప్పలేదు. మన పార్లమెంట్లో ఏమైనా కొత్త చట్టం ఏమైనా తీసుకొచ్చారా చెప్పండి, ఇలా చేయొచ్చని? లేకపోతే మీ రాష్ట్ర అసెంబ్లీలో ఏమైనా చట్టాలు తీసుకొచ్చారా? లేదు కదా. లేదంటే మీరు పేపర్లు ఏమన్నా చూసారా? ఇట్లా పోలీసు వాళ్ళు వీడియో కాల్ చేసి ఎంక్వైరీ చేస్తారు, లాయర్లు వీడియో కాల్ చేసి ఎంక్వైరీ చేస్తారు, డిజిటల్ అరెస్ట్ చేస్తారు, డిజిటల్ ఎంక్వైరీ ఉంటాయని ఏమైనా విన్నారా ఎక్కడైనా? లేకపోతే టీవీ షోలల్లో విన్నారా? లేదు కదా. మరి ఎందుకు భయపడుతున్నారు? భయపడి లక్షలు కోట్ల రూపాయలు ఈ క్రిమినల్స్ నా కొడుకులకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారండి. నాకైతే అమ్మాయి పోలీస్ యూనిఫామ్ వేసుకొని నా ప్రజలకి న్యాయం చేయలేకపోతున్నానని చాలా బాధ అనిపిస్తుంది. నేను మా తల్లిదండ్రులకు చెప్పాను, మా బంధువులందరికీ నేను చెప్పాను, మా ఎస్ఎస్సి బ్యాచ్ స్టూడెంట్స్కి, నా తోటి విద్యార్థులందరికీ, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చెప్పాను, ఇలాంటి కాల్స్ వస్తే మాత్రం రియాక్ట్ కావద్దు అని. ఇవే కాదు, అన్నోన్ లింక్స్ ఓపెన్ చేయొద్దని, ఏపీకే లింక్స్ వచ్చినప్పుడు ఓపెన్ చేయొద్దని, ఈ సోషల్ మీడియా వీడియోస్ నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దని, ఈ డేటింగ్ యాప్స్, మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్లో చిక్కుకోవద్దని, ఇంకా చాలా రకాలైనటువంటి సైబర్ ఫ్రాడ్స్, అంటే ఈ పార్ట్ టైం, ఫుల్ టైం జాబ్స్ అని చెప్పే స్కామ్స్ కానీ, లాటరీ స్కామ్స్ కానీ, గిఫ్ట్ స్కామ్స్ కానీ, ఇంకా పార్సల్ మీరు ఆర్డర్ పెట్టరు, ఏమీ పెట్టరు, అయినా కానీ వాడు మీకు ఫోన్ చేసి, హలో మేడం, మీకు పార్సల్ వచ్చిందండి, మీ ఓటీపీ చెప్పండి అంటాడు. తెలియకుండా టక్ 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 ఓటీపీ 1 2 3 4 పాయ్, ఖాతా మొత్తం ఖాళీ. ఇట్లుంటాయి సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్. కాబట్టి ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో మనమందరం స్మార్ట్ ఫోన్స్ అనేవి యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సైబర్ ఫ్రాడ్స్ జరిగినప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఈ ఫోన్ల ద్వారా, వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు, మీ ఫోటోలు మార్ఫింగ్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు వెంటనే ఏం చేయాలంటే ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి కాల్ చేయండి. ఇంకా ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అమ్మాయిలు, అబ్బాయిలు మైనర్ ఏజీలో అబ్బాయిలు అమ్మాయిలతో మిస్బిహేవ్ చేయకండి. ఎవరైనా సరే మైనర్ అమ్మాయిని, అంటే బిలో 18 years ఉన్న అమ్మాయిలని ఇబ్బంది పెట్టిన, హరాస్మెంట్ చేసిన, వాళ్ళని ఫ్రెండ్షిప్, ప్రేమ పేరుతో మోసం చేసి
వాళ్ళని సెక్సువల్గా వాడుకొని ఇబ్బంది గురి చేసినా కానీ చట్ట ప్రకారం మీ పైన పోక్సో యాక్ట్ పెట్టడం జరుగుతుంది. మీ లైఫ్ మొత్తం స్పాయిల్ అవుతుంది. కాబట్టి అమ్మాయిల పట్ల, స్త్రీల పట్ల జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా అమ్మాయిలు కూడా పురుషుల పట్ల, అబ్బాయిల పట్ల జాగ్రత్తగానే ఉండాలి. అమ్మాయిలు అబ్బాయిలను ఇబ్బంది పెట్టొద్దు, అబ్బాయిలు అమ్మాయిలను ఇబ్బంది పెట్టొద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. యువత ఈ దేశాభివృద్ధిలో కీలకమైన పాత్ర, చాలా కీలకమైన పాత్ర. మనం అనుకుంటాం మన దేశంలో రూల్స్ ఎవడు పాటించడు అని. మనమే పాటించకపోతే ఎవడు పాటిస్తాడు చెప్పండి. కాబట్టి మన దేశంలో ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. దయచేసి రోడ్డుపై వెళ్ళేటప్పుడు ఓవర్ స్పీడ్ వెళ్ళకుండా నెమ్మదిగా వెళ్ళాలి. తలకి హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలంటే మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం తల. ఒకవేళ అనుకోకుండా జరిగిన ప్రమాదంలో మీకు హెడ్ ఇంజరీస్ కాకుండా హెల్మెట్ రక్షణ ఇస్తుంది. కారులో వెళ్ళేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం సేవించి వాహనం నడపరాదు. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే వాహనం నడపండి. ట్రిపుల్ రైడింగ్ వెళ్ళకండి. సిగ్నల్స్ జంప్ చేయకండి. రాంగ్ రూట్లో వెళ్ళడం వల్ల ఏం లాభం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఇంకొక కొన్ని ముఖ్యమైన విషయాలు, చదువుకునే ఏజ్లో పుస్తకాలతో స్నేహం మంచిది. చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగ వేటలో కూడా పుస్తకాలతో స్నేహం చేస్తే తప్పనిసరిగా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలం. నేను ఎక్కువ సమయం చెప్పడానికి తీసుకుంటున్నా, తప్పట్లేదు. లక్షలు కోట్ల రూపాయల స్కామ్స్ జరుగుతున్నాయి. నేను ఒక 10 నిమిషాలు చెప్తే మీరు వినలేరా? ఒక జనరల్గా ఆలోచించండి. ఇప్పుడు నువ్వైనా నేనైనా డబ్బులు పెట్టి మరి సినిమాకి వెళ్ళి 3 గంటలు కూర్చొని ఉంటాం. అది మొత్తం ఎడిటింగే ఉంటుంది, మొత్తం యాక్టింగే ఉంటుంది. అందులో ఫ్యాక్ట్ ఏముండదు. పొడవంగానే చచ్చిపోడు, పొడవంగానే బాడీలోకి వెళ్ళి రక్తం రాదు, కాళ్ళు చేతులు ఇరిగిపో, అదంతా యాక్టింగ్. ఓకే, మనం కొంచెం మానసిక ప్రశాంతత కోసం ఎంటర్టైన్మెంట్స్ అనేది అవసరం. చూడడం మంచిది. అదేవిధంగా నేను చెప్తున్నటువంటి ఈ వీడియోని వినడం వల్ల, ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ సైబర్ రాక్షసులని మనం అంతమొందించగలం. వీళ్ళని కంట్రోల్ చేయాలంటే ఒకే ఒక్క ఆయుధం, అవేర్నెస్ మీన్స్ సోషల్ మీడియా ద్వారా అందరం, స్మార్ట్ ఫోన్ ఉన్న మనమందరం ఈ టైంపాస్ ట్రోలింగ్స్, రీల్స్ కాకుండా డిస్కషన్ చేసుకోవడం. ప్రభుత్వ అధికారులు, పోలీస్ అధికారులు ఈ అవేర్నెస్ క్యాంపెయినింగ్ చేసిన వీడియోస్ని చూసి తెలుసుకుంటే మనం జాగ్రత్తగా ఉంటాం. మనం సంపాదించినటువంటి డబ్బులు చాలా జాగ్రత్తగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా అవేర్నెస్తో ఉండి సైబర్ నేరగాళ్లకు డబ్బులు పోకుండా మనం జాగ్రత్తగా ఉందాం.
మనం మన కుటుంబానికి రక్షణ, సమాజానికి రక్షణ, దేశానికి రక్షణ. మన భారతదేశ స్వతంత్ర సమరయోధులు ఎంతో వీరోచిత పోరాటాలతో మనకి స్వతంత్రం తీసుకురావడం జరిగింది. బ్రిటిషోడు గుండెల మీద గన్ను పెట్టి బెదిరిస్తేనే భయపడలేదు. అట్లాంటి ధైర్యవంతులు ఉన్నటువంటి భారతదేశం మనది. మనమెందుకు ఈ లుచ్చగాళ్లకు భయపడాలి అని చెప్తున్నాను. ఇలాంటి తప్పు మనం చేయనప్పుడు వాడెవడో ఎక్కడో ఉండి ఒక వీడియో కాల్లో మాట్లాడి బెదిరిస్తే భయపడమేనా? ఇంతేనా? కాబట్టి దయచేసి మరొక్కసారి మీ అందరికి చెప్తున్నాను, ఎవరు భయపడకండి. సైబర్ నేరగాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలకు కూడా తల్లిదండ్రిగా సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనల గురించి ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డ్రగ్స్కు బానిసలు కాకుండా చూడాల్సినటువంటి అవసరం మన అందరిపైన ఉన్నది. కాబట్టి మరొక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నా స్మార్ట్ ఫోన్ వినియోగదారులందరికీ కూడా కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఒక పోలీస్ కానీ కాకుండా మీ యొక్క బంధువుగా, మీ యొక్క తమ్ముడిలా, అన్నలా, మీ యొక్క ఆత్మీయ బంధువునిగా చెప్తున్నాను. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది కానీ అనవసరమైన లింక్స్ ఓపెన్ చేయకండి. ముఖ్యంగా అమ్మమ్మ తాతయ్యలు మీరు భయపడకండి. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు వెంటనే పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయండి. మేము మీకు అండగా ఉంటాం. మిమ్మల్ని మేము రక్షిస్తాం. మన దేశంలో, మన రాష్ట్రంలో డిజిటల్ అరెస్టులు, డిజిటల్ ఎంక్వైరీ అనేటివి లేనే లేవు. కాబట్టి ఇక నుంచి అయినా కానీ ఇట్లాంటి వీడియో కాల్స్ కానీ ఆడియో కాల్స్ కానీ చేస్తే ఆ కొడుకులతో ధమ్కియండి, కర్రు కాసి వాత పెడతాను చెప్పండి. నేను చెప్తున్నా మీకు, కర్రు కాల్చి వాత పెడతాను చెప్పండి. గంట తీసి కోసి కారం పెడతాను చెప్పండి. కీమ దంచినట్టు దంచుతాను చెప్పండి కొడుకులకు. అప్పుడు కానీ దూల తీరదా కొడుకులకు. లేకపోతే వాడవాడు చెప్పండి. నీకు కాల్ చేసి నిన్ను బెదిరించి నీ దగ్గర డబ్బులు చేసే దమ్ము ఆ లుచ్చ కొడుకులకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈడికైతే ఆడికి నిన్ను ఎవడైనా ఇక్కడ నుంచి, నేను టెలికామ్ అథారిటీ ఆఫ్ ఇండియాకి వెళ్ళి కాల్ చేస్తున్నాను. ముంబై, ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులం మాట్లాడుతున్నాము, జడ్జిలం మాట్లాడుతున్నాము. మీ మీద కేసులు ఉన్నాయి, మనీ లాండరింగ్ కేసులో ఉన్నారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ని అరెస్ట్ చేస్తాము, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, తిహార్ జైల్లో పంపిస్తాము అని ధమ్కీ ఇస్తే మాత్రం కొడుకులకు ఒక్కటే చెప్పండి. కొడుకులారా, మీకు ఇక జింత అని చెప్పండి. కోసి ఎండు కారం పెడతానా కొడుకులారా. ఇంకోసారి మాకు కాల్ చేస్తే కానీ, మాకే కాదు ఎవడికి కాల్ చేసినా కానీ మీకు మడతపెట్టి రోకట్లేసి దంచుతానా కొడుకులారా అని చెప్పండి. అంతే. తెలుగు అయితే తెలుగులో చెప్పండి, హిందీలో అయితే హిందీలో చెప్పండి, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో చెప్పండి. వాట్ ఎవర్ యువర్ లాంగ్వేజ్, వాట్ ఎవర్ యువర్ కంఫర్ట్ ఇన్ యువర్ లాంగ్వేజ్, యు సే. డోంట్ అఫ్రైడ్ ఆఫ్. ఓకే. ఈ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ స్కామ్స్లో కూడా మీరు దయచేసి ఎంటర్ కావద్దు. ఒక బాధ్యత గల పౌరుడిగా నేను
సుమారు 20 నిమిషాలు చెప్పిన. ఈ 20 నిమిషాలు మీరు వింటే అప్పుడప్పుడు వినండి. వింటున్నప్పుడు కొంచెం బోర్ కొడుతుంటుంది, ఎందుకంటే ఇది ఎడిటింగ్ కాదు. నేను ఏఐ పోలీస్ కాదు, నేను మిమ్మల్ని దోచుకునే పోలీసు కాదు. ప్రజల సంక్షేమం కోసం, మీ సంక్షేమం కోసం పాటుపడే పోలీసు. నా మాటలు, నా వాయిస్ కొంచెం ఇబ్బంది ఉన్నా సరే ఒక్కసారి వింటే మీరు సంపాదించిన డబ్బు క్షేమంగా ఉంటుంది, మీ పిల్లలు క్షేమంగా ఉంటారు, దానివల్ల సమాజము క్షేమంగా ఉంటుంది. చివరిగా ఒకే ఒక మనవి, మీ దగ్గర డబ్బులుంటే సాటి మనిషికి ఎంతో కొంత దానం చేయండి. అంతేగాని ఈ సోషల్ మీడియా టిప్స్ విని షేర్ మార్కెట్లో అని వాళ్ళ గ్రూప్లో జాయిన్ అయినా, లేకపోతే వాడోడో వీడియో కాల్ చేసి బెదిరిస్తే వానికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయినా, ఇవి ఎక్కువగా అబ్రాడ్లో ఉన్న మీ పిల్లలు అబ్రాడ్లో ఉంటే మీకు తప్పనిసరి ఈ సైబర్ నేరగాళ్ళు వీడియో కాల్ చేసి బెదిరించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. అబ్రాడ్లో ఉన్న పిల్లలు కూడా దయచేసి మీ తల్లిదండ్రులకు, మీ అమ్మమ్మ, మీ నాయనమ్మ, మీ తాతయ్యలకు చెప్పండి, ఇట్లాంటి కాల్స్ వస్తే రెస్పాండ్ అవ్వద్దని, వాళ్ళపైన చట్టపరంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయమని. ఓకేనా? ఓకే. ఇంతసేపు మీరు ఓపికతో విన్నందుకు మీ అందరికీ కూడా మరొక్కసారి శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తున్నాను. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. జై హింద్. జై హింద్. జై హింద్.